నమస్తే, నేను మీ జాహ్నవి. ఏ మనిషి అయినా నిద్ర లేకుండా ఉండడం సాధ్యమా? ఒక 10 రోజులు ఉండగలమా? కనీసం 5 రోజులు, అట్లీస్ట్ ఒక్క రోజు నిద్ర లేకుండా సాధ్యం అవుతుందా? అలాంటిది ఈరోజు మన ముందున్నారు ఒక మహాయోగి. ఆధ్యాత్మిక జీవితానికి తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక మహాయోగితో మనం ఉన్నాం. ఆయనే మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు. అసలు ఒక్కొక్క విషయం వింటుంటే నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. దాదాపు 20 సంవత్సరాల నుంచి నిద్రను జయించిన ఒక మహాయోగి ఆయన. ఇలాంటి వ్యక్తులని మనం కలవడం కూడా మన అదృష్టంగానే భావించాలి. అలాంటి మహా గొప్ప వ్యక్తితో ఈరోజు నేనున్నాను. చాలా ఆనందంగా ఉంది. మరి ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఎలా సాధ్యమైంది ఇది జయించడం అనేది పూర్తిగా ఒక్కసారి మన మహాయోగితో మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం నిజంగా. అయితే 20 సంవత్సరాల నుంచి నిద్ర లేకుండా ఉండడమా? అసలు నిజంగా ఎలా సాధ్యమైంది? నాకు జీవన్ మాస్టర్ గారు స్టార్ట్ చేశారనమాట. తను రాత్రుల్లో 8 గంటలు కూర్చుని మార్నింగ్ 8 గంటలకు లేచేవాళ్ళు ధ్యానంలో కూర్చుని. అక్కడి నుంచి నేను కూడా నేర్చుకున్నాను. అలానే అంటే నేను కూడా దానిపైన కొంచెం రీసెర్చ్ చేసి నాకు అంటే మెడిటేషన్ వల్ల లాభాలు ఉన్నాయి, కానీ పొద్దునంతా బిజీగా ఉంటున్నాం. రాత్రి ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలని సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. రాత్రిపూట ఉన్న సమయాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ అలా రాత్రిలో కూర్చోవడం నేర్చుకున్నాను. సో మొత్తం ధ్యానానికి అంకితం అయిపోయారు. ఎవరైనా సరే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలి, నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉంటే అబ్బా ఆ లైఫ్ స్టైలే వేరు అనుకుంటారు. అలాంటిది అంత గొప్ప ఉద్యోగాన్ని, కోట్ల జీతాన్ని వదులుకుని మీరు వచ్చారని కూడా తెలిసింది. అసలు ఇటువైపు ఇటు దిశగా ఎందుకు రావాలని అనిపించింది? అది ఇంట్రెస్ట్ అండి, ప్యాషన్ అంతే. ప్యాషన్. అది రోజు రోజుకంటే ఒక రోజు ఏమైందంటే ధ్యానం చేస్తున్నాను, చాలా ఆనందం అనిపించింది అనమాట. ఇంత ఆనందం ఉంటుందా జీవితంలో? ఎటువంటి ఆనందం అంటే ఇంకా జీవితంలో ఏ విషయమైనా చిన్నదైపోయింది అనమాట. అంటే కోట్ల రూపాయలు ఉన్న ఆనందం అక్కడ కనిపించలేదా? ఇంకా అస్సలు ఇంకా ఇంత ఆనందం రాగానే అర్థమైంది ఇది కావాలి మనకు అని. అందుకని అప్పటి నుంచి ప్యాషన్ స్టార్ట్ అయింది అన్నమాట. అసలు ఎలా ఎక్కడ మొదలైంది మీ జర్నీ? నేను 22 ఇయర్స్ బ్యాక్ 2002లో మెడిటేషన్ నేర్చుకున్నాను అండి. 2 ఇయర్స్ తర్వాత ఒకరోజు డాబా పైన కూర్చున్నాను. ఒక 2 నిమిషాలు అత్యధికమైన ఆనందం పొందాను అనమాట. సో అబ్బా ఏంటో అప్పటి వరకు నా జీవితంలో అప్పుడే ఆఫీస్కి సాఫ్ట్వేర్ ఆఫీస్ లోపల డీజే ఈవినింగ్ పూట డాన్స్ చేస్తుంటే అరే భలే ఉంది, ఇది ఎక్కువ హ్యాపీగా ఉంది కదా అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం లోపల పొందినానో దానికన్నా 1 కోటి రేట్లు ఎక్కువ అర్థమైన వెంటనే ఇది కావాలి అనిపించింది. అది కావాలి అంటే మళ్ళీ ధ్యానంలో వచ్చింది కదా, మళ్ళీ ధ్యానంలో దొరుకుతుంది సొల్యూషన్ అని. సో మొత్తానికే ధ్యానానికి అంకితం అయిపోయారు. ఆ విధంగా నైట్ పూటల్లో ధ్యానం చేస్తూ పగలంతా జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే ఓకే. సో దాంట్లోనే ఎక్కువ ఆనందాన్ని మీరు పొందారు. అయితే ఇంతటి ఆనందం దాదాపుగా ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలనే అనుకుంటాం. సో కోట్లు సంపాదించినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే మనిషికి కావాల్సింది ఆనందం. మరి మాలాంటి వాళ్ళు ఇలాంటి ఆనందాన్ని పొందాలంటే మరి ఏం చేయొచ్చు అంటారు? ఈ మధ్యలో నేను ఒక ఆవిడ వచ్చారన్నమాట, పెద్ద ఆవిడ, పండు ముసలి ఆవిడ. వచ్చిన తర్వాత నా జీవితం అంతా కష్టం, నా కష్టము దుఃఖమే ఉంది అనుకుని చెప్తున్నాను. నేను ఎన్నో విధాలుగా 10 విధాలుగా శాస్త్ర ప్రామాణికంగా ఎన్నెన్నో విధాలుగా మీకెందుకని కష్టం అంటే మా ఆయన సంపాదించేలా ఒక పొలము, నా కూతురు కొడుకు ఇద్దరు పోట్లాడుకుంటూ కోర్టులో 22 సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది, అది చూసి నాకు దుఃఖం అని చెప్తుందన్నమాట. ఎన్నిసార్లు చెప్పినా అది వాళ్ళిద్దరు చూసుకుంటారు, మీకెందుకు దుఃఖం అన్నా కానీ వినట్లేదు అసలు. ఎందుకు చెప్పి అదే దుఃఖం, జీవితం అంతా కష్టమేనా దుఃఖమేనా అంటుంది. తర్వాత నేను ఇప్పుడు ఈ తమసోమ జ్యోతిర్గమయ అనే ప్రోగ్రామ్ ద్వారా 7 రోజులు ఏంటంటే మనము ఈ ప్రపంచంలోని బెస్ట్ ధ్యానం ఏంటి అని చెక్ చేసి కళ్ళు మూసుకుని ఎక్కువసేపు ఉంటే చాలా లాభం వస్తుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ పెట్టామన్నమాట. పెట్టినప్పుడు తను వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత తనకు ఇంకా లాస్ట్ రోజు ఆనందమైందమ్మా అని చెప్పింది. కష్టాలన్నీ పోయినాయి అన్ని. ఇంకా ఎన్నిసార్లు మన లాజికల్ గా ఎంత శాస్త్రాలు ఎన్ని ఉన్నా, థియరీ ఎంతన్నా కానీ ప్రాక్టికల్ గా అక్కడ వచ్చేసరికి ఆనందమైందమ్మా అని 5 సార్లు చెప్పింది. ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి మరి ఓకే అమ్మా అర్థమవుతుంది, అవును ఆనందమైందా, వెరీ గుడ్ అమ్మా అన్నా కానీ మళ్ళీ ఆనందం అయ్యేదమ్మా చాలా సార్లు చెప్పింది అన్నమాట. అప్పుడు అర్థమైంది ఓకే ఆవిడ కళ్ళల్లో ఆనందం మాకు మీ కళ్ళల్లో కనిపిస్తుంది. కానీ నిజంగా అంత సులభమైన విషయం అయితే కాదు, ఎన్నో సవాళ్ళు ఉంటాయి కదా. మీరు అలాంటి సవాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు? యాక్చువల్గా నాకు ఎప్పుడైతే మరి 2004లో ఆనందం వచ్చిందో 2 నిమిషాలు, నాకు మళ్ళీ ఆ ఆనందం రావడానికి 10 సంవత్సరాలు పట్టింది అనమాట. 10 సంవత్సరాలు రాత్రుల్లో కష్టపడుతూ చాలా చాలా ఇనిషియల్గా అంటే కూర్చోవాలనుకుంటే నా బాడీ చాలా మత్తు శరీరం అనమాట, తమోగుణం అంటే వెళ్ళి ఆటోమేటిక్ తెలియకుండా వెళ్ళి మంచం మీద లేసేవాడిని నిద్రపోవాలి అని ఆటోమేటిక్ గా. తర్వాత రోజు దాన్ని నేను చెస్ ప్లే అని కాబట్టి అరే ఎలా అంటే పొద్దునంతా పూటేమో రాత్రుల్లో సమయాన్ని ఉపయోగించుకోవాలి, ధ్యానం చేయాలనిపిస్తుంది, రాత్రి ఏమో బాగా వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది.
ఏంటా అనేసి కొంచెం చెస్ ప్లేయర్ కదా, కొంచెం నెక్స్ట్ స్ట్రాటజీ ఏం చేయాలి, నెక్స్ట్ స్ట్రాటజీ నన్నేనే కుర్చీలో కూర్చుని కట్టేసుకుని కూర్చుని అలా రిలాక్స్ అయిపోయాను. అంటే కుర్చీలో కూర్చున్నా కానీ నిద్ర వచ్చేది, నిద్ర వస్తుంది. ఆ నిద్ర అనేది ఉంటుంది ధ్యానంలో. ఫస్ట్ నిద్ర, తర్వాత ఎరుక, నిద్ర కొంతవరకు నిద్ర అయిపోయిన తర్వాత కొంచెం మనం ఆనుకోకుండా కూర్చోవాలనిపిస్తుంది, తర్వాత ఆనందం. ఈ 3 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి ఆ 3 లెవెల్స్ ని జయించి 10,000 మందికి పైగా ఇప్పుడు మీ ద్వారా వాళ్ళకి శిక్షణను కూడా ఇచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారా? అవునండి. ఇది ఒక గొప్ప విషయం. అంటే ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంకో దీపం ఈజీగా వెలిగించవచ్చు అన్నట్టు గొప్ప మాట చెప్పారు నిజంగా. ఆటోమేటిక్ గా అందరికి కూడా ఆటోమేటిక్ గా మన వర్క్ షాప్స్ లోపల చాలా మంది కూడా ఆనందం పొందుతున్నారు. అంటే ఇప్పుడు ఈ సాధన చెయ్యాలంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా సులభంగా చేయొచ్చా? మీరైతే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు, మాలాంటి వాళ్ళు అంత చేయలేం కదండి. మరి సాధ్యమేనంటారా? ఎలా చేయాలంటారు? నాకు ధ్యానం చేస్తున్నా కానీ ఎంత సిన్సియర్గా శ్రద్ధగా చేస్తాను. ఒకటి అంటే నా లోపల ఎందుకు మరి చాలా రిజల్ట్స్ వచ్చాయని నేను చెక్ చేసుకుని శ్రద్ధగా చేశాను అనమాట. చేసిన తర్వాత కూడా 8.5 సంవత్సరాల తర్వాత అప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటే కొంచెం ఆలోచన లేకుండా కూర్చునే, అంటే ప్రశాంతంగా కూర్చునే ధ్యానం అప్పుడు కుదిరింది నాకు. అప్పుడు వరకు అంటే ఆలోచన వచ్చాయైనా చేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది, ఇన్ని సంవత్సరాలు మరి వేరే వాళ్ళకి పట్టకూడదు అని చెప్పేసి మరి దాని లోపల టెక్నిక్స్ కనిపెట్టి వాళ్ళకు నేర్పించిన, చేయి పట్టుకుని తీసుకెళ్ళాం అనమాట. ఎప్పుడైతే ఒక విద్య నేర్చుకున్న తర్వాత మాస్టరీ వచ్చిన తర్వాత వాళ్ళ గైడెన్స్ లో ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు అన్నమాట. అయితే ఈ సాధన చేయడం ద్వారా అవును మేనిఫెస్టేషన్ అంటే ఏం దొరుకుతుంది అసలు? ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు అంటారు? జీవితంలో అనుకున్నవి ఏదైనా కానీ మేనిఫెస్ట్ చేయొచ్చు అండి. ఏదైనా కానీ. ఆరోగ్యం అవుతుందా? ఆరోగ్యము, ఇంకా జీవితంలో మనకు వెల్త్ కానీ, మామూలుగా మనుషులకు 80% ప్రాబ్లమ్స్ అన్ని ఫైనాన్స్ వల్ల వస్తున్నాయి. ఫైనాన్స్ తక్కువ ఉండడం వల్ల మనీ పరంగానే వస్తాయని ఒక రీసెర్చ్ లో తేలింది. అయితే మరి ఇక్కడ ఏంటంటే ధ్యానం చేయడం వల్ల ఏమొస్తుందంటే శక్తి వస్తుంది. బేసిక్గా శక్తికి రావడం వల్ల మనకు ఆలోచనలకు ఒక శక్తి ఉందన్నమాట. ఆలోచించినది ఒకటి అనుకున్న తర్వాత అది మనకి కొంత పని చేయాలి, చేసిన తర్వాత అది మనకు సాకారం అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆలోచించి కొంత పనులు చేస్తే అది వస్తుంది. తర్వాత రెండోది అంటే అది ఫస్ట్ లెవెల్. ఇంకో 2 ఆలోచించాము, ఈజీగా పనిచేసాము, ఈజీగా వచ్చేసింది. అది 2వ లెవెల్. ఇంకా మనకు ఆలోచన శక్తి పెరుగుతుంది. 3వ లెవెల్ అంటే జస్ట్ ఆలోచించామంతే వచ్చేసింది అంతే. అది 3వ లెవెల్ ఎగ్జాంపుల్ అంటే ఒకతను జస్ట్ ఐఫోన్ కావాలి అనుకున్నా అంట, 2వ రోజు వాళ్ళు చుట్టాలు ఎవరో యూఎస్ నుంచి వచ్చేప్పుడు గిఫ్ట్ ఇచ్చారంట. అంటే ఇలా అంటే అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, మన శక్తి పెరుగుతూ ఉంటే. నేను మొన్నే యుఎస్ లో ఒక అతని దగ్గరికి వెళ్ళాను. అతను కూడా ఈ డార్క్ రూమ్ మెడిటేషన్ లో ఎక్స్పర్ట్ అనమాట. అతనికి నిద్ర పట్టకపోవడం అనే సమస్య వచ్చింది ఒక జీవితంలో. తన ఒక సమయంలో వచ్చినప్పుడు ఏంటి, ఈ డార్క్ రూమ్ మెడిటేషన్ లో పూర్తిగా చీకటి చేసేసుకుని ఆ రూమ్ లో కూర్చోవడం అనమాట. ఆ రూమ్ లో ఉండడం అలా ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ చేస్తారు. 1 వీక్ 10 days అలా, తర్వాత 49 days, ఈ ఇయర్ అయితే 100 days కూడా చేస్తారు తను. అయితే అతనికి ఏంటంటే ఇంకా మేనిఫెస్టేషన్ బాగా వచ్చేసిన తర్వాత తను చెప్పామట, ఫ్లోరిడాలో ఒక చక్కటి బీచ్ పక్కన, సముద్రం పక్కన ఒక చక్కటి అంటే ఎన్నో మిలియన్స్ హౌస్ అనమాట, $1 million హౌస్, ఎన్నో మిలియన్స్. ఆ హౌస్ సృష్టించుకున్నాడు. అక్కడ కూడా ఏంటి ఒక లైట్ కూడా ఉండదు అన్నమాట. అక్కడ మళ్ళీ నైట్ పూట లైట్స్ కూడా ఉండకుండా చక్కటి డార్క్ గా ఓన్లీ చంద్రుని వెన్నెలతో ఉండేది అలాంటి హౌస్ సృష్టించుకున్నాడు. ఏమన్నా అంటే ఇట్స్ జస్ట్ ఏ థాట్ అవే అన్నాడు అన్నమాట. ఆలోచన అంతే వచ్చేసింది అని చెప్పాడు. అంత పవర్ ఉంటుంది అన్నమాట ధ్యానం చేసిన వాళ్ళకి. అలాంటి గొప్ప మాటలు చెప్పగలిగే దానికి ఒక సామర్థ్యం రావాలి కదా, అంత ఆలోచన శక్తి వస్తుంది అన్నమాట. ఈ మధ్య కాలంలో అఫర్మేషన్స్ విపరీతంగా చేసుకుంటున్నారు. అయితే కొన్నిటితో మనకి ఆ ఫలితం ఉంటుంది, కొన్నిటితో నిజంగా ఉండట్లా. మరి అఫర్మేషన్స్ ఇమీడియట్ గా సక్సెస్ అయ్యే ఫలితం దీంట్లో ఉంటుంది కదా, మీరు చెప్తున్న దాన్ని బట్టి అదే అర్థమవుతుంది. తప్పనిసరిగా ఏమవుతుందంటే ఒకదాన్నే 100 సార్లు 1000 సార్లు 40 రోజులు అఫర్మ్ చేస్తున్నారు. అదే శక్తి ఎక్కువ ఉందనుకోండి, మనము తక్కువ సార్లు అఫర్మ్ చేసినా కానీ మేనిఫెస్టేషన్ అవుతుంది. సో వెంటనే అయిపోతుంది. అదే ఋషులు ధ్యానం చేసిన తర్వాత ఒక్క మాటకి అది అయిపోతుంది. అదనమాట గొప్ప శక్తి వస్తుంది. దాన్ని త్రికరణ శుద్ధి అంటామన్నమాట. ఒక మాట, ఒక ఆలోచన, ఒక పని, అంతే. అది త్రికరణ శుద్ధి. అలా రావడానికి ఆ ధ్యానం అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంత ఆనందంలోకి ప్రతి మనిషి వెళ్ళాలంటే ముఖ్యంగా కావాల్సిన అర్హతలు ఏంటంటారు? అర్హత ఏంటంటే ఒకటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధగా ఉండాలి. ప్లస్ అంటే ఈ ధ్యానము పట్ల కొంత అవగాహన తెలుసుకుని మనం ప్రాక్టీస్ చేయాలి. రెండోది అంటే ఎవరైనా కానీ, అంటే ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఏజ్ గ్రూప్ ఏం లేదండి. ఇప్పుడు తమసోమ జ్యోతిర్గమయ ప్రోగ్రామ్ ఒకటి నవరాత్రి అప్పుడు కండక్ట్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తూనే ఉంటారా? ఆల్మోస్ట్ ఇయర్లీ. ఈ ఇయర్ అయితే ఇది 10th ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ 2-3 months కండక్ట్ చేస్తూనే ఉంటున్నాం. ఈ నవరాత్రికి స్పెషల్ ఏంటంటే నవరాత్రిలో పర్వదినాల లోపల మరి చాలా శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ టైం లోపల ఏంటంటే కళ్ళకు గంతలు కట్టేసుకుని మనమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. మనమే వాళ్ళు లేడీస్కి లేడీ వాలంటీర్స్ తీసుకెళ్ళి
బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి బాత్రూమ్ యూస్ చేసుకుని మళ్ళీ స్నానం చేసి టాయిలెట్ యూస్ చేసుకుని మళ్ళీ వచ్చేసి మెడిటేషన్లో కూర్చోవడం అంతే. అలా ఈ నవరాత్రులు కళ్ళ గంతలు కట్టుకుని ధ్యానం చేయడం అనమాట, కళ్ళు ఓపెన్ చేయకుండా అలా కూర్చోవడం. 7 days 9 రోజులు 9 రోజులు కళ్ళకి గంతలు కట్టుకునే ఉండడమా? అవును. సాధ్యమా? అలా చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ పెట్టాము. అయితే సీనియర్ మెడిటేటర్స్ అందరు చేస్తారు. కొత్తగా ఉన్న వాళ్ళు అంటే డిజిటల్ డీటాక్స్ అని 24 hours మీ సెల్ ఫోన్ లేకుండా కళ్ళ గంతలు కట్టుకుని ఉండండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాము. ఓకే, సో దానికి కావాల్సిన సపోర్ట్ అంతా ఇస్తారు, అంతా సపోర్ట్ చేస్తున్నాం. సెల్ ఫోన్ లేకుండా ఏ స్క్రీన్ లేకుండా ఒక 24 hours ఉంటే వాళ్ళ లోపల సాధ్యమా? ఆటోమేటిక్ గా కానీ చెయ్యాలి. ఇలాంటివి చేస్తేనే జీవితాలు మారుతాయి. అంత సులభం కాదు మన జీవితం. ఈ రోజులు ఎందుకు అందరం బాధలోనే ఉంటున్నాం? సగం సెల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోబట్టి. అవునా? అవును కదా గురుజీ? సో నిజంగా అంటే వింటుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అవసరం ఇలాంటి బాడీ అంటే మైండ్ డీటాక్సింగ్ అంటాం కదా దీన్ని. డోపమైన్ డీటాక్స్ అని కూడా చెప్తారు. దీనివల్ల అంటే చాలా ఇది 1-2 రోజులు చేసిన వెంటనే వాళ్ళ లైఫ్ లోపల ఫోకస్ పెరగడము, ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ అంత ఫ్రీ అయిపోవడం అన్నమాట, బ్రెయిన్ పవర్ పెరగడము అన్నీ జరుగుతున్నాయి. దాంతోపాటు అంటే ఫిజికల్ బాడీ పరంగా చూస్తే ఎవరైతే ఈ 3 రోజులు కనీసం ఒక 3 రోజులు ఉన్నారో వాళ్ళ ఐసైట్ అనేది కూడా మెరుగుపడడం అనేది జరుగుతున్నాము. కొంతమందికి స్పెట్స్ ఉన్న వాళ్ళు కూడా మేము ఇప్పుడు చదవగలుగుతున్నాము అని మేము అంటే ఆరోగ్య పరంగా విపరీతమైన బెనిఫిట్స్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది కాయకల్ప చికిత్సలో కూడా ఈ 40 రోజులు చీకటి గదిలో ఉండి అన్ని రకాల చికిత్సలు చేస్తారు. దానివల్ల కూడా ఎన్నో ఒక 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందని ఎంతో మంది రిపోర్ట్ చేశారు, ఎంతో మంది యోగులు చెప్తున్నారు అనమాట. నేను కూడా ఈ వర్క్ షాప్ లో చూస్తున్నప్పుడు ఒక 10-20 సంవత్సరాల నుంచి ఒక బోన్ అక్కడ క్రష్ అయినప్పుడు ఒక పెయిన్ ఉంది, ఆ పెయిన్ వెళ్ళిపోయిందని ఈ వర్క్ షాప్ లో అని చెప్పారు. అలాంటి ఎన్నో బెనిఫిట్స్ వస్తున్నాయి. దాదాపు 10,000 మందికి మీరు దీని ద్వారా ఉపశమనం కలిగించారంటే బాధల నుంచి. సో మీకు ఉన్న నాలెడ్జ్ వేరే ఉంటుంది. అంటే ఇన్నర్ లైట్ మెడిటేషన్ అని అంటామా దీన్ని? అవునండి, మెడిటేషన్ చేయాలని చాలా మంది అనుకుంటాం, కానీ ఒక 2 నిమిషాలు కూడా ప్రాపర్ గా చేయలేం. కానీ దీంట్లో మనం శ్రద్ధగా కూర్చోగలమంటారా? ఇందులో ఏమవుతుందంటే మొదటి 3 రోజులు ఆలోచనలు వస్తున్నాయి. ఓకే, తర్వాత 3 నుంచి 6వ రోజు వరకు అంటే ఈ 2 కళ్ళు మూసినప్పుడు 3వ కన్ను ఓపెన్ అవుతుంది అని దాని ఏంటి థర్డ్ దివ్యచక్షు అనుభవాలు రకరకాలు వస్తుంటాయి అన్నమాట. మనం వేరు లోకాల దేవతలను చూడడం, రకరకాల అనుభవాలు, ఆత్మానుభవాలు ఉంటారు అన్నమాట. ఇవి మనకు విజన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది తర్వాత 6 నుంచి 9 రోజుల లోపల ఆనందం రావడం స్టార్ట్ అవుతుంది. మొదటి 3 రోజులు ఇది యావరేజ్ గా అందరికి జరుగుతుంటుంది. కొత్త వాళ్ళకి కూడా ఎవరైనా కొంచెం సీనియర్ మెడిటేటర్స్ అనుకోండి, వాళ్ళకు మొదటి రోజు నుంచి తొందరగానే కనెక్ట్ అయిపోతుంటారు. సో ఆల్రెడీ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా మరింత సులభం అంటారు. అవును. సో ప్రతిదీ సాధ్యమేనా దీంతో? ప్రతిదీ సాధ్యం అండి. ఎందుకంటే ఇది ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆలోచన మీరు ఆలోచించేది జరుగుతుంది, వాక్ శక్తి పెరుగుతుంది, మీరు అన్న మాట నిజం అవుతూ ఉంటుంది. ఇలా అన్నీ కూడా మనకేంటి మేనిఫెస్టేషన్ పవర్ అంటే ఆటోమేటిక్గా శక్తి పెరిగితే అన్ని శక్తులు అంటే ఒకటి అంటే అవగాహన శక్తి పెరగడము, వినికిడి శక్తి, చూపుకున్న శక్తి పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. అలా అన్ని శక్తులు మన లోపల 100,000 శక్తులు ఉన్నాయన్నమాట. అన్ని ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి అంటే అనుకునేది నెరవేరడం అన్నమాట, అవన్నీ కూడా పెరుగుతున్నాయి. అలాగే మాస్టర్ మీరు ఎన్నెన్నో పుస్తకాలు రాశారని కూడా విన్నాను, ఒక్కసారి పుస్తకాల గురించి కూడా చెప్పారా? ఎస్ అండి, గుడాకేశ అని. ఇది గుడాక అంటే నిద్ర, ఈశ అంటే మాస్టరీ. ఆ నిద్రని ఎలా మాస్టరీ చేయాలని ఒక పుస్తకం రాశాను, అది 6 లాంగ్వేజెస్ లో ప్రింట్ అయిందండి. 6 లాంగ్వేజెస్. తర్వాత ఇప్పుడు ట్రైన్ యువర్ మైండ్ అంటే ఆలోచన లేకుండా ఎలా ధ్యానం చేయాలని, దాని గురించి కూడా ఒక పుస్తకము ఒక నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అవుతుందని అది రివ్యూ చేస్తున్నాం. ఓకే, సో ట్రైన్ యువర్ మైండ్, అది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం ఏం ఇంప్రూవ్ చేసుకోవాలన్నా లైఫ్ లో మన మైండ్ ని ఫస్ట్ ట్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ కన్సిస్టెన్సీ అప్పుడే ఉంటుంది కదా. మాస్టర్ ఇది 12 రోజులు క్లాస్ అన్నారు, అయితే చాలా మంది అన్ని డేస్ స్పెండ్ చేయలేరు, తెలుసు కదా, రెగ్యులర్ లైఫ్ స్టైల్, బిజీ జీవితాలు. మరి ఒక్క రోజు ఉండాలనుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. మినిమం 24 hours వచ్చి మనకు సెల్ ఫోన్ పక్కన పెట్టేసి మీతో మీరే స్పెండ్ చేయాలన్నమాట. మన లోపల మనతో మనం స్పెండ్ చేస్తుంటే మన లోపల ఆత్మకున్న లక్షణం ఏంటంటే సచ్చిదానంద స్వరూపం. దానికంటే మినిమం 24 hours టైం ఇచ్చాము. తర్వాత ఇక్కడ అంటే ఎంతో మంది సేవ చేయడానికి కూడా వస్తుంటారు. ఒకసారి వాళ్ళు ఈవినింగ్ పూట ఒక 2-3 hours సేవ చేయడానికైనా అలా కూడా రావచ్చు అన్నమాట, ఆప్షన్ ఉందండి. సేవకైతే మినిమం కొంత సమయం రావచ్చు, ధ్యానం చేయడానికైతే 24 hours రావచ్చు. అలాగే మాస్టర్ ఇది ఇంత గొప్ప సాధన, మరి సైంటిఫికల్లీ ఏమైనా ప్రూవ్ అయినా? ఎస్ అండి. సో మొదట ఒక ఆవిడ చేస్తున్నప్పుడు వాళ్ళ కూతురు డాక్టర్ అనమాట. ఏమో నైట్ల్లో నిద్రపోకుండా మరి చేస్తే ఎలా నువ్వు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ అల్లుడు గారు ఏం చెప్పారంటే, ఓకే సరే ఆవిడ కూర్చుని మరి ధ్యాన సాధన చేస్తున్న రాత్రుల్లో, సో ఆమె కూడా ఒక వాచ్, సామ్సంగ్ ఈ మధ్య లోపల అన్ని డిజిటల్ వాచ్లో స్లీప్ని మెజర్ చేసే ఆప్షన్ ఉందాం, ఆ వాచ్ పెట్టారన్నమాట. ఆవిడకి పెడితే
ఆ ధ్యానం లోపల ఎంత రిలాక్స్ అయ్యి చేయాలి, బాడీ రిలాక్స్ అవ్వాలి ఫస్ట్. దీన్ని తిగ్నాథ్ అనగానే ఏం చెప్పారంటే ధ్యానం అంటే గాఢ నిద్రకైనా లోతైన స్థితికి వెళ్ళి అక్కడ ఉండమని చెప్పారన్నమాట. అక్కడ ఎలా ఉంటాం, కేవలం ఎరుకుతూ ఉంటాం, లేకపోతే అది పైకి లేపేస్తుంటాం, అంత డీప్ గా వెళ్ళాం. అయితే ఆవిడకి 95% 97% స్లీప్ ఎఫిషియన్సీ వచ్చిందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నడుంవాచి పడుకున్నా వాళ్ళ 80% 85 దాటట్లేదు అనమాట. వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు, వాళ్ళ ఆయన ఎవరైనా. అయితే అక్కడి నుంచి మేమేంటే నేను ఇప్పుడు PhD చేస్తున్నాను యోగాలో ఈ సబ్జెక్ట్ పైన, డీప్ స్లీప్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలని. దాని లోపల అంటే మేము ఎన్నో వాచెస్, రకరకాల వాచెస్ పెట్టి ఎంతో వేల మందికి మనము వాళ్ళ డేటా చూస్తున్నాం అన్నమాట. వాళ్ళ డీప్ స్లీప్ అనేది ఈ రాత్రిపూట ధ్యానం చేసే సమయం కన్నా ముందు ఎలా ఉంది డీప్ స్లీప్, తర్వాత ఒక 40 days తర్వాత వాళ్ళ డీప్ స్లీప్ టైం అనేది డబుల్ అవుతుంది అనమాట. అది అంటే అంత డీప్ స్లీప్, రియల్ గా నిద్రపోయిన దానికన్నా ఎక్కువ రిలాక్సేషన్ ఇక్కడ ఉంటుంది. కరెక్ట్ అండి, అసలు చాలా ఇంపార్టెంట్ కదండి. ఇది ఎన్ని అవర్స్, 4-5 hours మనం చేసినా సరిపోతుంది అంటారా? అది రోజుకి అంటే మనం తక్కువ చేసినా నిద్ర అయితే మనకి మినిమం 6 to 8 hours ఉండాలి అంటారు. సో దీంట్లో ఉంటే ఎంతసేపు మనం టైం స్పెండ్ చేయాలంటారు? అది మన క్వాలిటీ, అది మనకు మామూలుగా అంటే డబుల్ డీప్ స్లీప్ వస్తుంది కాబట్టి మనకు ఒక 1-2 hours తక్కువైనా కానీ అవసరమైతే తక్కువ చేసుకోవచ్చు. బట్ మనం ఏమంటే తక్కువ చేయడానికి కాదు, మనం ధ్యానం చేయడానికి వీలైనంత నిద్రపోయే సమయం ఏదైతే ఉందో అంత సమయం ధ్యానానికి ఇవ్వమని చెప్తున్నాము మనం. అంటే ఆఫ్ కోర్స్ అవసరం ఉన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్ అవసరం ఉన్నప్పుడు, లైఫ్ లో ఎప్పుడైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు ఫంక్షన్స్ అనో లేకపోతే కొంచెం ట్రావెలింగ్ అనో అలాంటి చోట్ల అయితే టైర్డ్, అలాంటి చోట మాత్రం వీళ్ళు అసలు టైర్డ్ కాదన్నమాట. ఎందుకంటే డీప్ స్లీప్ అని మాస్టరీ వస్తుంది, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, 24/7 మాలాంటి వాళ్ళకి చాలా అవసరం అవుతుంది. డెఫినెట్ గా అండి. ప్రొడక్టివిటీ. మొన్ననే సినిమా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు కూడా మన దగ్గరకు వచ్చారు లాస్ట్ మంత్. వాళ్ళకి ఇంకా ఎనర్జెటిక్ కదా, వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా ఈ నిద్ర అనేది కొంచెం సమస్య స్టార్ట్ అయింది అన్నమాట వాళ్ళకు. స్టార్ట్ అయినప్పుడు ఆయుర్వేద డాక్టర్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు 8 o'clock నిద్రపోవడానికి ప్రయత్నించండి అని చెప్పారు. 8 o'clock పడుకున్నా నిద్ర రాకపోయారు. నిద్ర రాకపోతే ఎందుకంటే ఏదో రకరకాల టెన్షన్స్ అవన్నీ ఉంటుంటాయి. నిద్ర రాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సెట్ లోపల, షూటింగ్ లోపల వాళ్ళ ఆలోచన షార్ప్నెస్ అనేది తక్కువ అయిపోయింది అన్నమాట. వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వెంటనే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ ఇచ్చాను. వాళ్ళకి అప్పటి నుంచి చక్కగా నిద్రపైన మాస్టరీ వచ్చేసింది. వాళ్ళు చెప్తున్నారు ఒక జస్ట్ 1 month లోనే వాళ్ళకి ఎంత ఎనర్జీస్ వచ్చేసాయి అంటే 15 years బ్యాక్ వాళ్ళు అథ్లెటిక్స్ చేసేవాళ్ళంట. అంటే ఏజ్ పెరుగుతుందని 15 years బ్యాక్ ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ అథ్లెటిక్స్ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. సూపర్. సో ప్రతి ఒక్కరికి కావాలి ఇలాంటి సాధన. అయితే ఇది కేవలం స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే అంటారా? ఎవరైనా సరే చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు అండి. మనకేంటి ఇది గుడాకేశ అనేది ఒక సాధన చెప్తున్నాము. ఇక అలానే తమసోమ జ్యోతిర్గమయం అనే ఇంకో ప్రోగ్రామ్ ఉంది. ఆ వర్క్ షాప్ లో అంటే ఎవరైనా చేయొచ్చు. ఈ గుడాకేశ కూడా ఎవరైనా చేయొచ్చు. ఈ తమసోమ జ్యోతిర్గమయ ప్రోగ్రామ్ లో కళ్ళ గంతలు కట్టుకుని అక్కడ వాళ్ళు కావాలంటే పడుకునే ఆప్షన్ కూడా ఇస్తాము. కానీ ఈ గుడాకేశ అంటే మాత్రం మనం రాత్రుల్లో కూర్చొని ధ్యానం చాలా ఇంట్రెస్ట్. కొంతమంది ఉంటారు మాకు ముక్తి అంటే దాని ఏంటో మోక్షగామి అనేవాళ్ళు, అందరికీ మోక్షం కావాలి, ఆనందం కావాలి, కానీ తీవ్ర మోక్షగామి ఖచ్చితంగా ఇదే జన్మలో కావాలనుకునే వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ ఉంటారు. అలా కూడా లక్షల మంది ఉన్నారు కావాలనుకునే వాళ్ళు. అబ్బా, వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫైనల్ గా ఒక్కసారి డేట్స్ చెప్పారా మన వ్యూస్ అందరి కోసం? September 29th నుంచి October 11th వరకు మన దసరా టైం లోపల మరి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. తమసోమ జ్యోతిర్గమయ ప్రోగ్రామ్. ఇది హార్ట్ఫుల్నెస్ సెంటర్ మన హైదరాబాద్ సెంటర్ లో జరుగుతుంది అన్నమాట. అక్కడ ఇది 1000 మందికి పైగా వస్తున్నారు. చాలా మంది వచ్చి అక్కడ అంత 1000 మందికి పైగా ఆ గ్రూప్ మెడిటేషన్ ద్వారా చక్కగా మరి లోపల ఆరోగ్యం, భౌతికపరమైన ఆరోగ్యము, మనసు పరంగా ఒక శాంతి, మనశ్శాంతి, తర్వాత ఆనందం, ఆత్మపరంగా ఆనందం, ఈ 3 పొందడానికి ఈ వర్క్షాప్ చాలా ఉపయోగపడుతుంది. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే అంత మంది ఎనర్జీస్, అన్ని పాజిటివ్ ఎనర్జీస్. సో ప్రతి ఒక్కళ్ళు అక్కడ మంచి జరగాలి, బాగుండాలని వస్తున్నారు. ఆ వైబ్స్ 1000 మంది ఎనర్జీస్ అక్కడ కనెక్ట్ అవుతున్నాయి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, అండ్ ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, ఇదండి నిజంగా ఈ ప్రత్యేకమైన సాధన 29 సెప్టెంబర్ నుంచి October 11th వరకు ఉంది. సో ఖచ్చితంగా ఇంత మంచి సాధనలో ఎవరైనా సరే ఒక్కసారి జాయిన్ అవ్వాలనుకుంటాం కదా. మరి ఈ ప్రత్యేక సాధన మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది అనేది అర్థమవుతుంది కదా. అలా మన జీవితాన్ని మార్చుకోవాలి, మరి ఈ సాధనలో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే క్రింద మీ అందరి కోసం నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ 12 రోజుల సాధన ద్వారా జీవితాన్ని అద్భుతంగా మర్చుకోండి. ఒకవేళ 13 రోజులు మేము ఉండలేము, కానీ ఈ సాధన మాకు కావాలి, ఒక్క రోజు ఉంటుందా అని కూడా చాలా మంది అడగొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఒక్క రోజు కూడా అవకాశం ఉంటుందట. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.